అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నాననమాట. ఇది ఈ వ్లాగ్ ఏందంటే లాస్ట్ వరకు వీడియో చూడండి మీకే తెలుస్తది. ఇంక ఇదైతే మేడారం మొక్కనమాట. మా అమ్మ సమ్మక్క సారక్కకి ఒక 8 ఇయర్స్ బ్యాక్ మొక్కింది. ఇప్పుడైతే మొక్కైతే తీరుస్తున్నామనమాట. కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మొక్కు తీర్చలేకపోయినాం. ఇంకా నేను, మా పెద్దక్క, మా డాడీ అయితే మా ఆటోలో నా ఎత్తు బెల్లం తీసుకురావడానికైతే మోండా మార్కెట్‌కి అయితే పోయినామనమాట. ఇంకా మేము ఇక్కడ ఫస్ట్ తీసుకుందంటే కొబ్బరికాయలు ఇక్కడ 30 రూపీసే అంట కొబ్బరికాయలు. 30 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి. ఇంక మేమైతే 20 రూపీస్ అయితే తీసుకున్నామనమాట. ఇప్పుడు ఒక 20 కొబ్బరికాయలయితే తీసుకున్నాం. మేడారం పొయ్యే వరకు ఉంటాయో ఉండవో తెలవదు. ఎందుకంటే ఇక్కడ కొట్టాలి, ఇంకా గ్రామ దేవతలకి అక్కడ కొట్టాలి కదా. ఇంకా ఇక్కడైతే నా ఎత్తు బంగారం అయితే తీసుకుంటున్నామనమాట. 45 ఉండే, ఇంకా 5 కేజెస్ ఎక్కువ తీసుకోవాలనమాట. నేనప్పుడు 45 లేను, 46 47 ఉండే. ఇంకా బంగారం అయితే తీసేసుకొని, ఇంకా మాకు కావాల్సిన కొన్ని కూరగాయలు, ఇసరాకులు అవన్నీ తీసుకుంటుండే అనమాట. మళ్ళీ ఇంకెందుకు ఎక్కడ షాప్‌కెళ్ళడం అని చెప్పి ఇంక ఇక్కడనే హోల్సేల్‌లో తీసేసుకున్నాం అనమాట. ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే చాలామందిని ఒక 200 మెంబర్స్‌ని అట్లా పిలుస్తున్నాం అనమాట. అందుకనే ఇంకా అని చెప్పి ఎక్కువ తీసేసుకున్నాం. ఇంకా మా పెద్దక్కను, మా డాడీ ఇద్దరు కూరగాయలకు పోయిర్రు. నన్ను ఇక్కడ ఉంచేసి, ఇంకా నాకైతే అస్సలకి టైం పాస్ అవుతలేదు. అందుకని నేను వీడియో అయితే తీసుకుంటున్నాం. ఓకేనా, నేను వీడియో తీసుకుంటున్నా. అసలు నువ్వు వీడియో ఎందుకు తీసుకున్నాను అని అడుగుతుండనమాట. ఇంకా మేము మోండా మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చి అంతా పెట్టేసి మళ్ళీ నేను, మా పెద్దక్కనైతే డీమార్ట్కి అయితే పోతున్నాం అనమాట. ఎందుకంటే కొన్ని అయితే మిస్ అయినాయి. ఇంకా మా పెద్దక్క కూడా కొన్ని డీమార్ట్లనైతే తీసుకుంటా అంటే ఇంకిద్దరం కలిసి పోతున్నాం. మాకైతే ఫ్రీ బస్సులేమో కానీ అస్సలు ఒక్కసారి కూడా, అంటే తక్కువ రేర్ ఫ్రీ బస్సెస్ ఎక్కడం. ఏదున్నా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళడం రావడం అదొకటి అదైపోయింది మాకు. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్‌కి ఒక 20 మినిట్స్ అట్లా నడవాలన్నమాట. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఇంక ర్యాపిడో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళే వరకైతే ఆల్మోస్ట్ 3 అయింది. ఇంకా బయటికి ఎప్పుడొస్తామో ఏమో, నాకు తెలిసి అయితే 2 అవర్స్ పక్కా టైం పడుతుంది. ఎందుకంటే మా పెద్దక్క చాలా బల్క్‌లో తీసుకుంటుందనమాట. 3 మంత్స్‌కి తీసుకుంటుంది. ఇటు మాది తీసుకోవాలి, ఇటు మా అక్క వాళ్ళది తీసుకోవాలి. ఇంకా నేనైతే ఏం చేసినా లిస్ట్ రాసుకున్నాను అనమాట. మా పెద్దక్కనైతే ఫస్ట్ తినేవి బిస్కెట్స్ అవే వేసేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతా, మా పండుగాడు, మోక్షశ్రీ అడుగుతారని చెప్పి నేను మర్చిపోతా. అందుకనే ఫస్ట్ ఇవి తీసేసుకుంటా అని చెప్పి తీసేసుకుంటుందనమాట. మా పెద్దక్కతోటి పోతే ఇక నాకు టాస్క్. ఇది మర్చిపోయాను అంటది, అది మర్చిపోయాను అంటది. బిల్లు మాత్రం ఆల్మోస్ట్ మా పెద్దక్క 6000 7000 వరకు పక్కా చేస్తుంది. ఇంకా ఇప్పుడు అంటే చెప్పులు తీసుకుంటుందంట. పైనకి పోయి చెప్పులు తీసేసుకొని బిల్కి అయితే వచ్చినామన్నమాట. మా అక్క ఎప్పుడైనా సరే ఎక్కువ అంటే తక్కువ పైసలు తీసుకొస్తుంది. మళ్ళీ మా బావకు ఫోన్ చేసి నువ్వు పైసలు వేస్తావా ఇవ్వవా అంటారు. మా బావనేమో ఇన్ని పైసలు ఏం చేసినావు అని మా అక్కని అడుగుతారు. నువ్వు వేస్తావా ఇవ్వవా. ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా అస్సలకి రిటర్న్ ఇవ్వదు. మాకు ఒక అలవాటు అనమాట. డీమార్ట్ నుంచి బయటికి రాగానే ఐస్ క్రీమ్ తినడము. ఎప్పుడైనా అంతే, పక్క డీమార్ట్ పోయినామంటే ఐస్ క్రీమ్ తినాల్సిందే. మీరు కూడా డీమార్ట్ పోయినప్పుడు తింటారా? కామెంట్ చేయండి. ఇంకా మేము పాప్కార్న్ అవి ఏం తినం, ఐస్ క్రీమే తింటాం. ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది వెనీలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఫ్లేవర్, కానీ మేమైతే బాగా వెనీలానే తింటాం అనమాట. మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలి. ఎందుకంటే అంత సరుకులు ఎట్లా తీసుకొస్తాం. మా పెద్దక్కనైతే 7000 బిల్లు చేసిందనమాట. మాదైతే ఒక 4000లోనే అయిపోయింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ అన్నీ మోండా మార్కెట్లోనే తీసుకున్నాం. కొన్ని మసాలాలు అవేమో తీసుకోవాలన్నమాట. 2 గంటలు ఉన్నాం డీమార్ట్‌లో. 3కి పోయినామంటే 5:30కి వచ్చినామన్నమాట. అస్సలకి మా పెద్దక్క ఏం చేసిందో ఏమో. ఇంక ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకొని పోవాలి. మా అక్క దగ్గర అది పెట్టేసి మళ్ళీ మా ఇంటికి పోవాలన్నమాట. ఇంకా మేమైతే మోండా మార్కెట్ నుంచి ఆకుకూరలు అవన్నీ తెస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుందని చెప్పి మా మమ్మీ అయితే ఇట్లా ఈ సంచులలో పెట్టింది. అప్పట్లో ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి వాటర్ తడిపి ఇట్లనే పెట్టేవాళ్ళు. మీకేమైనా తెలుసా? కామెంట్ చేయండి. ఇదైతే నెక్స్ట్ డే వీడియో అనమాట. ఇంకా మా పెద్దక్క అయితే వచ్చింది. మా పాప, మా శివప్రియ, మా చిన్నక్క అయితే రాలే అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్. ఇంకా నేనైతే మా పెద్దక్కకి అయితే హెల్ప్ చేస్తున్నాం. ఇంకా మా పెద్దక్క అయితే అన్నీ సదురుతుంది. మా మమ్మీ నేనున్నా కూడా మా పెద్దక్క వచ్చి సదరడం అదొక మా పెద్దక్కకి, అది ఇంటికి పెద్దోళ్ళు ఇంతే కదా. నేనైతే మా పెద్దక్కకి అయితే అంతే హెల్ప్ చేసిన. ఇంకా ఆమెనే సదరడం చేయడం చేసింది. ఇంకా మేమైతే ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి అయితే ఇంట్లో పూజ చేసుకొని మేకని కోసి దాని తర్వాత మేడారం అనేది వెళ్తామన్నమాట. మీరు ఎట్లా చేస్తారు? కామెంట్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే
అమ్మవారికి అట్లా బంగారం పెట్టేసి అమ్మవారికి సపరేట్గా నైవేద్యం తీసేసి ఇంకా మిగతా అంతా బంగారం బెల్లం అందరికీ పంచుతారు. మేమైతే అట్లా అస్సలకి ఏం మేడారం వెళ్ళేసి వచ్చినాక అమ్మవారి దగ్గర నుంచి బెల్లం తీసుకొచ్చిన తర్వాత అది కలిపి అందరికీ కలిపి పెడతామన్నమాట. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా పెద్దక్కైతే అంతా షురూ చేసిందనమాట. అసలుకి ఎంత అంటే డాడీకి మాకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మా డాడీకి ఏల్ కంప్లీట్గా తేలిపోయింది. మా డాడీ వర్క్ చేయలేకపోతుండనమాట. అదొకటి మాకు మైనస్ పాయింట్ అయిపోయింది. ఇంకేం చేయలేం, ఏదైనా మన మంచి కోసమే. అయినా మా డాడీకి స్టిచెస్ పడ్డాయి. అయినా మా డాడీ మస్తు అంటే మస్తు వర్క్ చేసిండు. ఎందుకంటే చేసిన పానం కదా పాపం కట్టేసుకుండు, కంప్లీట్గా కట్టేసుకొని పని అయితే చేసిండనమాట. ఇంక ఇక్కడైతే మా డాడీ అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. ఇంకా మా డాడీ కొట్టినాక నేను కూడా కొట్టిన. అనుకున్న టైంకి అస్సలు చేయలేకపోయినాం. ఎందుకంటే మేక జల్ తీయడం కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా మేకని కట్ చేయడానికే 11:45, 12 అయిందనమాట. ఇంకా వంట చేసి అదంతా అయ్యే వరకు 3 అయింది. కొంచెం బాధ అనిపించింది. అంటే అరే ఏంది ఇంత లేట్ అయిపోయింది, చాలామంది వెయిట్ చేసిర్రు అని చెప్పి. అంతే, ఇంకా మనం అనుకున్న టైంకి ఏవి కావు కదా. ఇంక ఇక్కడైతే మా వదిన అక్క అని పిలుస్తాను నేను. ఇంకా నాకు మమ్మీకి డాడీకి అయితే బట్టలు అయితే పెడుతుందనమాట. అక్క నా కాలు మొక్కుతుంది. అక్క నేను అస్సలు అంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అస్సలు కంటే వాళ్ళు నా కాలు మొక్కడం ఏంది, నేను వాళ్ళ కాలు మొక్కుతా అని చెప్పి అస్సలు మొక్కనియట్లేదు అనమాట. ఇక్కడ మా పిన్నిలో మా తమ్ముళ్ళు అయితే వచ్చారనమాట. మా తమ్ముళ్ళు అంటారు, అక్క నీ వీడియోస్ ఎంత బాగుంటాయి అక్క, నువ్వు మస్తు చేస్తావు అక్క అని అంటారు అనమాట. నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు కూడా మాకు బొట్టు పెట్టి పైసలు అయితే పెడుతున్నారు. వద్దు పిన్ని అంటే లేదు లేదు తీసుకో, ఇష్టంతో ఇస్తున్నా, మా మాత్రం తీసుకో అని అంటారనమాట. నేనైతే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, ఫుల్ బిజీ ఉండే. నాకు అసలు వ్లాగ్ తీయాలంటే కూడా టైం లేకుండే అనమాట. మేము మేడారం వెళ్ళినాం. ముందు వీడియోస్ అయితే వస్తాయి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు ఎట్లా చేసుకోరు, మీరు మేడారం వెళ్ళిరా లేదా అది కూడా కామెంట్